హాయ్, వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి. ఇవాళ అరుణాచలం యాత్ర విజయవాడ టు తిరువన్నామలై బడ్జెట్లో ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది తెలుసుకుందామండి. అయితే విజయవాడ నుంచి ట్రైన్ సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం అవైలబుల్గా ఉన్నాయండి. టికెట్ ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ 400 వరకు అవుతుందండి. తర్వాత అక్కడ కాట్పాడి జంక్షన్లో దిగాక అక్కడి నుంచి బస్ ఛార్జ్ వచ్చి అరుణాచలానికి 85 రూపీస్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి మనం శివసన్నిధికి వెళ్ళడానికి ఒక 30 రూపీస్ పర్ పర్సన్. సర్వీస్ ఆటోస్ కూడా ఉంటాయి. మనం బహుశా పగలు దిగి ఉంటే కనుక సర్వీస్ ఆటోస్ ఉంటాయి. అలా 30 రూపీస్తో మనం రూమ్ వరకు శివసన్నిధి వరకు చేరుకోవచ్చండి. నేను చెప్పేది పర్ పర్సన్ కండి. నెక్స్ట్ శివసన్నిధిలో మనం హాల్ ఉంటుంది, రూమ్ ఉంటుంది. అంటే నాకు శివసన్నిధి మాత్రం తెలుసు, ఎందుకంటే మేము అక్కడ స్టే చేసాం, అందుకని దాని గురించి చెప్తున్నానండి. అక్కడ మీకు శివసన్నిధి వచ్చి 300, హాల్ అయితే 300 తీసుకుంటారు. రూమ్ కావాలంటే రూమ్లో కూడా పర్ పర్సన్కి 400 తీసుకుంటారండి. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ టిఫిన్, మార్నింగ్ ఈవినింగ్ టీ కూడా ఇస్తారండి. బాగుంది అక్కడ అకామిడేషన్, ఫుడ్ కూడా బాగుంది. ఇంకా గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే మీరు మోస్ట్లీ గిరి ప్రదక్షిణ అనేది ఈవినింగ్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. మిడ్ నైట్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. మిడ్ నైట్ 12కి అలా స్టార్ట్ చేస్తే మార్నింగ్ దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేయచ్చు, అలా కూడా బాగుంటుందండి. గుడిలో మాత్రం ప్రతి ప్లేస్ని కంపల్సరీ చూడండి. ఈ వీడియోలో మా అక్క వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారండి, అవన్నీ మీకు నేను చూపిస్తున్నాను. ఒక్కసారి అరుణాచలం వెళ్ళొస్తే మాత్రం మీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందండి. ఇప్పుడు కనిపించే చెట్టు సప్తమాతృకల చెట్టు అండి. అంటే మారేడు చెట్టు, రావి చెట్టు రెండు కలిపి ఉంటాయి. అయితే ఈ చెట్టు మీద 7 బల్లులు ఉంటాయి. ఆ బల్లులు అనకూడదు, గౌలీశ్వర్ అనాలి. అవి మనకి ఎన్ని కనపడితే అంత మంచిదంటండి. తర్వాత టెంపుల్ మాత్రం ప్రతి ప్లేస్ని వదలకుండా చూడండి. ఇంకా మోక్ష మార్గం ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా వచ్చేస్తారు. ఇది కూడా చాలా విశేషమేనండి. అది చూడటానికి సన్నగా ఉంటుంది, కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా వచ్చేస్తారు. మీరంతా కూడా అరుణాచలాన్ని దర్శించి అరుణాచలేశ్వరుని కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. జై అరుణాచలేశ్వర, జై జై అరుణాచలేశ్వర. Thanks for watching. Please like, share and subscribe to my channel Janahita Janaki. Please like and share.